హాయ్ తాతయ్య, నువ్వు మొన్న చెప్పిన వీడియో గురించి మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. ఈ రోజు నుంచి వాళ్ళు కూడా చూస్తారంట. హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూస్తే లైక్ చేయండి. తాతయ్య, ఈరోజు కూడా మాకు రామాయణం గురించి చెప్తావా? చెప్తానమ్మా, వినండి. ఏమిటి తాతయ్య, రామాయణాన్ని మాకు బొమ్మల ద్వారా చెప్తున్నావా? అవును, ఒకప్పుడు అయోధ్య నగరం చాలా అందమైన నగరం. ఆ నగరంలో ఎప్పుడు శుభ్రత శాంతంగా ఉండేది. అయోధ్య నగరంలో ప్రజలందరూ ఐకమత్యంతో ఉండేవాళ్ళు. అయోధ్య నగరం ఒక ఆదర్శ నగరం. నిజమా తాతయ్య? అసలు అయోధ్య నగరాన్ని ఎవరు పరిపాలించేవాళ్ళు తాతయ్య? అయోధ్య నగరాన్ని రాజు దశరథ మహారాజు పరిపాలించేవారు. అతను ఆ రాజ్యంలోని ప్రజలను తన సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు. అతను చాలా ధైర్యవంతుడు. తాతయ్య, రాజు గురించి చెప్పావు, మరి రాణి గురించి చెప్పలేదే? రాణి కాదు, రాణులు. అవును, దశరథ మహారాజుకి 3 భార్యలు. వామ్మో, ముగ్గురా! మా నాన్న మమ్మతోనే ఆగలేకపోతున్నాడు. ఆ రాజు 3 రాణులతో ఎలా ఉన్నాడో పాపం. రాణులు కూడా 3: కౌసల్య, కైకేయి, సుమిత్ర. అన్ని ఉన్న అతనికి పాపం ఒక బాధ ఉండేది. ఆయనకి సంతానం లేదు. అందుకని దశరథ మహారాజు భగవంతుణ్ణి ఎక్కువగా ప్రార్థించేవారు. సరే, ఈరోజు ఇంతవరకు. రేపు మిగతాది రేపు చెప్పుకుందాం. సరే తాతయ్య. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.